కార్పొరేట్ స్కూళ్లను రద్దు చేస్తా, విద్యాశాఖ నా వద్దే ఉంటే అదే పని చేస్తా అంటూ ఆయన ఏమంటాడు నిన్నరా? విద్యాశాఖ నా వద్ద ఉంటే కనుక నేనే ఆ పని చేస్తా అని డైరెక్ట్గా ఓపెన్గా మంత్రి కోమటిరెడ్డి అంటా ఉన్నాడు. అసలు కార్పొరేట్ స్కూళ్ళని మొత్తం రద్దు చేస్తాడట. ఇవన్నీ చెప్పుడు మట్టుకే, చేసుడు శాత కాదు. ఎవరంటే నాకు ఆ పదవి కావాలి, ఉన్న పదవిని ఉద్ధరించడమని ఇంకా కొత్త పదవి కావాలన్నా, ఉన్న పదవిని బ్రహ్మాండంగా ఎలగబెడుతున్నామని మళ్ళీ కొత్తది కావాలన్నా అని ఇలా అంటా ఉన్నారు. ఒకసారి ఆయన ఏమన్నాడో ఇది చూసే ప్రయత్నం చేద్దాం. విద్యను కార్పొరేటీకరణ చేసి వ్యాపార వస్తువుగా మార్చారని తనకు అవకాశం వచ్చి విద్యాశాఖ మంత్రి అయితే తక్షణం కార్పొరేట్ స్కూళ్లను రద్దు చేస్తారని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ సంచలన వ్యాఖ్యలకు కారణం చెప్పాలన్నా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఎన్టీవీలో ప్రసారమైనటువంటి కథనం వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడనేది నగ్న సత్యం, జగద్విదితం, అందరికెరక. అందుకే ఇలా నా మీదనే ఇట్లాంటి ప్రయత్నం చేపెడతావా రేవంత్ రెడ్డి, ఇక నేను నీకు పెడతా చూడు అనుకున్నాడు. ఇక ప్రయత్నం మొదలుపెట్టిండు. అక్కడిక్కడ కాదు, ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులను, తల్లిదండ్రులను, సామాన్యులందరినీ రెచ్చగొట్టే విధంగా ఇది కార్పొరేట్ విద్య మొత్తానికి మొత్తం నేను బంద్ చేస్తుంటే నేనే మంత్రిని అయితే, మరి ఇప్పుడున్న మంత్రి గుడ్డిగాడిద పనులు తోముతుండా, మరి ఎందుకోసానికి చేస్తలేడు అని ఎవరన్నా అడుగుతారు కదా. ఇప్పుడున్న మంత్రి ఏం పీకుతున్నాడు అని అడిగితే ఏం సమాధానం చెప్పాలో తెలవక చచ్చిపోతారని ఇలా మంచిగా వాళ్ళకే పెట్టినని జనాలు అనుకుంటా ఉన్నారు. చూడుర్రి, విద్యాశాఖ మంత్రి నేను లేను, ఉన్న మంత్రి యానో ఉన్నాడు, ఇలా హార్వర్డ్ యూనివర్సిటీలో ఉన్నాడు. పైగా ఆయనకు ఉన్నటువంటి ఆ శాఖ పనితీరు ఇట్లా ఏడిసింది, మొత్తం కూడా కార్పొరేట్ రంగంగా అయిపోయింది విద్య అనేది. కాబట్టి నేనుంటే కనుక దాన్ని సమూలంగా మార్చేస్తా, అసలు తీసేస్తా అంటే అసలు ఇంతకంటే మంచి డిసిషన్ ఇంకోటి లేదు. నిజంగా చెప్పాలంటే కోమటిరెడ్డికి ఆ శాఖ ఇచ్చేస్తే అయిపోతుంది. అసలు నిజంగా మొత్తం దేశమే బాగుపడుతుంది, దేశం మారిపోతుంది, దేశం చూస్తుంది ఇటువైపు. మొత్తం కార్పొరేట్ వ్యవస్థ చేతుల్లో చిక్కుకుపోయినటువంటి ఈ విద్యా వ్యవస్థని బయటికి తీసుకొస్తే మొత్తానికి మొత్తం మారిపోతుంది, వ్యవస్థలే చేంజ్ అయిపోతుంది. ఇలా విద్యా వైద్యమే కదా, చచ్చిపోతూ ఉన్నారు పేదలంతా, సామాన్యులంతా. సో ఆ విద్యని మరి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. అలా కబంధ హస్తాలలో చిక్కుకున్నటువంటి విద్యని బయట పెడతా, నేను తీసుకొస్తా అని చెప్పి ఓపెన్గా అంటున్నట్టే ఇది ఈయనకి పేదల పట్లనో లేకపోతే మన పట్లనో విద్యార్థుల పట్లనో ఉన్నటువంటి ప్రేమతో అంటున్న మాట కాదు, రేవంత్ రెడ్డికి పెడుతున్నటువంటి చురుకు, రేవంత్ రెడ్డికి అంటిస్తున్నటువంటి చురుకు. కొర్రాయితోని గోక్తా ఉన్నాడు. ఇక చూసుకో, ఇక నేను చేస్తా, నువ్వు గోకుడే కాదు నేను కూడా గోకుతానే ఉంటాను, నువ్వు గోకకు కానీ నేనైతే నేను గోకుతానే ఉంటా అన్న సామెత ఏదైతే ఉందో అది ఇలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డికి సురకలు అంటిస్తూ ఉన్నాడు. ఈ శాఖ నా శాఖ అయి ఉంటే మొత్తానికే మార్చేస్తాం, మాకు కావాలి అసలు. యాక్చువల్గా ఇది డిమాండ్ అసలు. నిజంగా అసలు ఈ రాష్ట్రంలో శ్రీ చైతన్య, నారాయణ లాంటి సంస్థలు ఉండకూడదు, అసలు ఏది ఉండకూడదు, మొత్తం ప్రభుత్వ విద్యనే ఉండాలనేది మా అందరి డిమాండ్. బ్రహ్మాండంగా పనిచేయాలి. సో అలాంటప్పుడు ఏం చేయాలి? నిజంగానే ఆ శాఖ మార్చి ఈ శాఖ ఇస్తే అయిపోతుంది కదా. ఆర్ఎన్బి ఇంకొకరికన్నా ఇచ్చి విద్యాశాఖ రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకొని కూడా చాక్ పీసులకు కూడా పైసలు ఇవ్వనప్పుడు ఈయన మొత్తం కార్పొరేట్ వ్యవస్థను తీసి పడేస్తా అన్నప్పుడు ఈయనకి ఇవ్వాలి కదా. ప్రభుత్వంలోనే ఉంటారు, సిగ్గు లేకుండా మళ్ళీ వాళ్ళే మాట్లాడుకుంటారు. ఇంకొకడు అంటాడు నాకు ఆర్ఎన్బి ఇస్తే మొత్తం గుంతలేని రోడ్లు చేసి పడేస్తా, ఇంకోటి అంటాడు. వానికి ఏం చెప్తావు సమాధానం? ఇలా గుంతల వల్ల బండ్లు ఖరాబ్ అవుతున్నాయి, యాక్సిడెంట్లు అవుతున్నాయి, నష్టం అవుతుంది, చచ్చిపోతున్నారు, అక్కడక్కడ రోడ్ల నిర్వహణ సరిగా లేదు అని అంటా ఉన్నారు కదా. మరి ఆర్ఎన్బి మినిస్టర్గా నువ్వెంత పొడుగు పని చేసినావా అని అంటే దానికి ఏం సమాధానం చెప్తావు? నా సొంటుడు అంటాడు, అరే నాకు ఆర్ఎన్బి మినిస్టర్ ఇస్తే అసలు గుంత లేని రోడ్డు చూపిస్తానండి, మీకు గుంత కనబడితే నేను ₹1,00,000 బెట్టు కడతా, లేదా ₹1,00,000 ఫైన్ ఇస్తా, సంథింగ్ ఏదో ఒకటి రివార్డ్ ఇస్తా, అట్లాంటి ఏమన్నా ఛాలెంజ్లు చేసేటోళ్ళు. ఎందుకంటే అవకాశం ఉన్నదాంట్లో చేయవా అంటే ఉన్నది ఉడువా అంటే లేదట చేస్తాడట ఏదో ఎక్కడ. ఇంకా ఏం నేను ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రాన్ని మొత్తం అద్దమూలే చేస్తా అని చెప్తే ఇంకా గమ్మతుండు. అందరినీ బ్రహ్మాండంగా పైకి తీసుకొస్తా అంటే ఉన్నది చేయడానికి శాత కాదు కానీ లేనిది అంటా ఉండు. లేనిది ఎందుకు అంటున్నా అంటే రేవంత్ రెడ్డికి ఆయన సీట్ కింద నీళ్ళు తెచ్చే పని అన్నట్టు ఇదంతా కూడా. నేను విద్యాశాఖ మంత్రి అయితే తక్షణం కార్పొరేట్ స్కూళ్ళను రద్దు చేస్తా. అయితే నల్గొండ పట్టణంలో అన్ని హంగులతో ఏర్పాటు చేసిన కోమటిరెడ్డి ప్రతీక్ ఉన్నత పాఠశాల బొట్టుగూడ హై స్కూల్ను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థలో అడ్మిషన్ల కోసం పేద పిల్లలు వచ్చి సహకరించాలని కోరితే తాను సదరు సంస్థలకు ఫోన్ చేస్తే 2 లక్షలు ఉన్న ఫీజు 3 లక్షలు చెప్పి 1,00,000 తగ్గిస్తారని దొంగ మాటలు చెప్పారని విస్మయం వ్యక్తం చేశారు. ఇలాంటి విద్యా సంస్థల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు. అయితే నువ్వు కూడా మోసం చేస్తున్నట్టే. మరి పేదలు నేను అడిగినప్పుడు నీకు ఎరక ఆడు 3 చెప్పి 2 చేస్తున్నంటే అరే బాబు పోత కూడా 2 ఉంటుంది, ఏదో నేను చెప్పినా తగ్గించినట్టు కానీ వాళ్ళు దొంగలు రాబాయి అంటే జనాలకు అర్థమవుతుంది. పైగా అవతలను అడగలేవు ఎందుకు కట్టడి చేస్తలేరు? అసలు ప్రభుత్వం నుండి ఒక 25% పేదలకు కేటాయించాలన్న నిబంధన ఎందుకు పాటిస్తలేరు? ఇది బిజినెస్ కాదు, ఇట్స్ సర్వీస్ అని మీరే అంటున్నప్పుడు మరి దాన్ని సర్వీస్గా మీరెందుకు దాన్ని నడిపించే ప్రయత్నం చేస్తలేరు? ప్రభుత్వం నుండి మీరు ఎందుకు మరి జీవోలన్నీ ఎక్కడ పోయినాయి? ఎందుకోసానికి మరి లైట్ తీసుకుంటున్నారు? నియంత్రణ ఉండాలి కదా. 20% పేదలకు సీట్లు ఇవ్వాలి కదా ఉచితంగా. ఎక్కడ పోయింది ఆ కోట?
పైగా ఫీజులు ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నప్పుడు నువ్వు చెప్పాలి కదా, దానికి ఎంత ఫీజు నియంత్రణ ఏం లేదా ఈ రాష్ట్రంలో? ఇలా మీరే మంత్రులు, మీరే మాట్లాడతారు. నాకు నవ్వొస్తుంది ఇట్లా చూస్తే. అరే చేసేటోడే అంటున్నాడు అంటే అసలు ఇక అడిగేటోడు ఇంకెట్లా అడగాలి? అది నా ప్రశ్న. చేసేటోడికి ఇట్లా శాతకాని మాటలు చెప్తే అడిగేటోడు కడుపు మండినోడు బాధలు ఉన్నాడు ఇంకెంత గట్టిగా మాట్లాడాలి, ఇంకెంత గట్టిగా ప్రశ్నించాలి, ఎంత గట్టిగా అడగాలి? అది అర్థమవుతలేదా? సో ఇక్కడ చూడండి, ఇలాంటి విద్యా సంస్థల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు. విద్యను అమ్ముకుంటున్నారని, విద్యను వ్యాపారం చేస్తారని ఆరోపించారు. విద్యా చట్టంలో 20% పేదలకు సీట్లు ఇవ్వాలని ఉన్నదని, కానీ ఈ కార్పొరేట్ దొంగలు వాటికి తూట్లు పడిచి పేదలను దోచుకుంటున్నారని విమర్శించారంటూ అసలు ఆలుగా దొంగలు, ఫస్ట్ మీరే దొంగలు, నాయకుల దొంగలు. నేను ఓపెన్గా చెప్తా ఉన్నా. నాయకుల దగ్గర ఉన్నటువంటి కాలేజీలు, యూనివర్సిటీలు, విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో మొదలు వాటిట్లా ఇంప్లిమెంట్ చేసి చూపెట్టమని చెప్పురి. ఏదో ఇలా మీ కొడుకు పేరు మీద ఒక గవర్నమెంట్ స్కూలు డెవలప్ చేసి దాని దగ్గర ఇవన్నీ మాట్లాడితే నడవై మొదలు ఈ పల్ల రాజేశ్వరరెడ్డి, ఆ మల్లారెడ్డి, లేకపోతే మీ కాంగ్రెస్ వాళ్ళ దగ్గర, లేకపోతే ఇటు పక్కన పల్లవి మనకెరక కదా, మల్క కొమరయ్య, ఇట్లా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, మీకు సంబంధించిన విద్యాసంస్థలు బొచ్చడు బోలెడు ఉన్నాయి. మీ నాయకులకు నేను చెప్పేది పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నారు. అన్ని పార్టీలలో ఉన్నారు. వాళ్ళని దొంగలు అంటారు. ఫస్ట్ ఆ దొంగల దగ్గర ఉన్నటువంటి కాలేజీలలో విద్యా సంస్థలలో ఫీజులు తక్కువ చేయమని వాళ్ళని పాటించమని చెప్పుండ్రి. ఫస్ట్ ఎలా చట్టసభలలో ఉన్నటువంటి దొంగల తాడు ఉన్నటువంటి యూనివర్సిటీలల్లో, దొంగల దగ్గర ఉన్నటువంటి విద్యా సంస్థలలో మొదలు ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి ఫీజులపైన నియంత్రణ తీసుకురండి. ఆ చట్టాలు పాటించి చూపెట్టుండ్రి. తర్వాత బయట గురించి మాట్లాడుర్రి. మొదలు మీ దగ్గర పెట్టుకోరు కదా, అసలు విద్యని వైద్యాన్ని మీ దగ్గర పెట్టుకోరు కదా చుంటల్లారా. మీ దగ్గర ఉన్నాయి కదా, ఉన్నాయన్నీ కూడా అన్ని మీ దగ్గర పెట్టుకొని మీరు రీతులు చెప్తే వినటానికి నవ్వు వస్తుంది. చెప్పడానికి శరం లేకుండా వినటానికైనా ఇజ్జత్ ఉండాలంటున్నారు అని ప్రజలు అనుకుంటా ఉన్నారు.